వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. వేదికపై కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢసార ఉత్సవాలు 7వ రోజు మహిళా భక్తులు పోటెత్తారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలతో సారెను సమర్పించి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ మహామండపాన్ని పరిశీలించారు. అనంతరం శాకంబరి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వత్సవాయిలో వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మోటార్లు, బావులపైనే ఆధారపడి వరి నాట్లకు నారుమడులు సిద్ధం చేస్తున్నారు. బోర్లు, బావుల వసతి ఉన్న పొలాల్లో మాత్రమే నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడకపోతే బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ సర్క్యులర్ జారీ చేసింది. కానీ జగ్గేపేటలో మాత్రం ఇప్పటికీ మాజీ సీఎం ఫోటోలతో ఉన్న పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా సచివాలయ బోర్డులు మార్చలేదు. దీనిపై కూటమి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ నిరసన 3వ రోజు కొనసాగుతుంది. శిబిరం ఏర్పాటు చేసి లేఖర్లు రిలే దీక్షలు చేపట్టారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖర్ల సమ్మె కారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం జనాల లేక బోసిపోయింది. దస్తావేజు లేఖర్ల ఐక్యత, దస్తావేజు లేఖల వృత్తిని, దస్తావేజు లేఖర్ల 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 వృత్తిని, దస్తావేజు లేఖర్ల. పెనుగంచిప్రోలు మండలంలో వ్యవసాయ పనులు విస్తృతంగా సాగుతున్నాయి. దీంతో పాముకాటు సంఘటనలు తరచూ నమోదవుతున్నాయి. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం 108 వాహనాల్లోనే పాముకాటు నివారణ మందులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం 108లోనే ప్రాథమిక అత్యవసర వైద్యం అందిస్తుంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల అభిప్రాయ స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయంలో అందిస్తున్న సేవలు, పరిశుభ్రత, టికెట్ ధరలు, ప్రసాదం నాణ్యతపై సమాచారం సేకరిస్తున్నారు. అధికారులు నేరుగా సమాచారం సేకరిస్తున్నారు. భక్తులు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. విజయవాడలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
నీట్ నిరసనల వెనుక కాంగ్రెస్ అర్బన్ నక్సల్ శక్తులు ఉన్నాయని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో 15 మందిని అరెస్టు చేశారన్నారు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులను సహించబోవని హెచ్చరించారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి పైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ దాడి చేశారో ఆ దాడి ద్వారా మనకు ఒక విషయం తెలిసింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతున్న ఏదైతే నిరసన, సోనం వాంచుక్ వెనకాల అలాగే డింగే వెనకాల ఎవరున్నారా శక్తి అంటే అది కాంగ్రెస్ పార్టీ. అన్ని బొద్దింకల కన్నా పెద్ద బొద్దింక ఇవాళ రాహుల్ గాంధీ బయటకు రావడం జరిగింది. ఆయన ఇన్నాళ్లు దాక్కున్నాడు. ఈ యొక్క నిరసన స్టూడెంట్స్ యొక్క నిరసనగా తెలియజేశాడు. కానీ నిజంగానే అక్కడికి వెళ్లిన పత్రికా విలేకరులకి ఒక్క నీట్ రాస్తున్న స్టూడెంట్ దొరకలేదు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఉండే లెఫ్టిస్ట్ పార్టీ సంబంధించిన యూనియన్ లీడర్స్ అక్కడ కనిపించారు. అలాగే అర్బన్ నక్సల్ 370 అధికారులు రద్దు కావాలని, అలాగే అఫ్జల్ గురు యొక్క ఏదైతే ఉరికూట వ్యతిరేకంగా పనిచేసిన ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, అలాగే చివరికి ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన మొన్న వేసుకొని అక్కడికి వెళ్లి ఎవరికి కనపడకుండా వెళ్లి ఆ నిరసనలో పాల్గొంటాం. వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక సాకు చూపించి దేశంపై దాడి చేయాలి. ఇవాళ సాకు నిట్ పేపర్ లీక్. నిజంగానే నిట్ పేపర్ లీక్ సంబంధించిన దోషులందరినీ పట్టుకోవడం జరిగింది. దాని వెనకాల ఉండే హస్తాన్ని ఎందుకు ఇది జరిగిందో పూర్తి స్థాయిలో ఇవాళ డిస్కషన్ చేయడం కోసమే ఇవాళ నిరసన జరుగుతున్న సమయంలో ఎవరైనా పార్లమెంట్ పెడతారా? ఇవాళ పార్లమెంట్ ధైర్యంగా నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఈ యొక్క నిట్ పేపర్ లీక్ తో పాటు దేశవ్యాప్తంగా 150 పేపర్ లీక్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పేపర్ లీక్స్, అలాగే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన మాట్లాడడానికి ఇవాళ పార్లమెంట్ లో సిద్ధంగా ఉన్నా వాళ్ళకి పార్లమెంట్ లో మాట్లాడడానికి సిద్ధం లేదు. ఎందుకంటే అక్కడ మాట్లాడలేరు, వాళ్ళు నిజాలు చెప్పలేరు. గతంలో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెడుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాంకుల యొక్క గొడవల్లో చేస్తున్న అనేక రకాల ఉద్దాంతాలతో ఇటువంటి యొక్క ఉద్దాంతం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి రకంగా దీన్ని ఉపేక్షించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ జరిగితే ఏం చేసేది? దాన్ని దాచే ప్రయత్నం చేసేది, అక్రమార్కుల్ని వెంటాడే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పేపర్ లీక్ జరిగిందని ఒక నిమిషంలో తెలిసిన వెంటనే మరో నిమిషంలోనే మొత్తం ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్లీ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించుకోవాలో డేట్ డిక్లేర్ చేసి దాంట్లో ఎవరెవరైతే అక్రమార్కులను వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, పేరెంట్స్ కూడా అరెస్ట్ చేశారు ఎవరైతే దీంట్లో భాగస్వాములు లేరు. దేశవ్యాప్తంగా అనేక లక్షలాది మంది విద్యార్థులకి ఉండి కోతగా ఉన్న ఈ యొక్క పేపర్ లీక్ అంశం పైన ఎప్పుడు కూడా మేము నిష్పాక్షికంగా దానిపైన దర్యాప్తు చేస్తాం. దానిపైన ఎటువంటి విచారణకైనా సిద్ధం. ఆ విధంగా విచారణ చేస్తుండే అత్యంత ఉన్నత స్థాయి హైకోర్టు, సుప్రీంకోర్టు సంబంధించిన లాయర్తో, జడ్జితో దాని విచారణ చేయించాం. 15 మందిని పట్టుకోవడం జరిగింది. అనేక మంది కార్పొరేట్ సంస్థ, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే పేరెంట్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ శిక్షించడం జరుగుతుంది. రాబో కాలంలో మరొకసారి ఇది జరగకుండా ఉండే చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ లో డిబేట్ చేయడానికి సిద్దమని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు పార్లమెంట్ ని ఏ విధంగా అటాక్ చేస్తారు? అక్కడ మాట్లాడుతున్న మాటలు, ఆ యొక్క నిరసనలో వాంచుక్ యొక్క సభలో మాట్లాడుతున్న పార్లమెంట్ ని ముక్కలు చేస్తాం, మా పార్లమెంట్ ధ్వంసం చేస్తామని మాటలు, దేశాన్ని ముక్కలు చేస్తామంటాం. అలాగే ఏవైతే పాటలు పాడుతున్నారో ఆజాదీ కా పాటలు, ఎప్పుడు విన్నా ఈ పాటలు, ఎప్పుడైతే అఫ్జల్ గురు యొక్క ఉరిశిక్ష విధించారో హర్ ఘర్ సే అఫ్జల్ నికలేగా అని ఏవైతే మాటలు మాట్లాడారో అటువంటి శక్తులందరికీ రావడం జరిగింది. అలాగే తేరా నామ్ రహేగా అల్లాకా అని చెప్పి ఒక పాట పాడిన ఆ యొక్క సీతారాం గాని ఇటువంటి అనేక మంది దుష్ట యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒకే చోట చేరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక విపరీతమైన, ఒక విచిత్రమైన వాతావరణం తీసుకొచ్చి దేశ ప్రజల్ని, ముఖ్యంగా యువతని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఈ రోజు అసలు రంగు బయటపడింది. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు కలిసి మొత్తం వెనకాల వ్యూహ రచన చేసి ఆ యొక్క నాటకాన్ని ఆడుతున్నారు. కనుకనే దీనిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గళమెత్తున ఉపేక్షించేది లేదు. ఇటువంటి శక్తులు గతంలో ఏదైతే వ్యవసాయ బిల్లులు వచ్చాయో ఆ సమయంలో చేశారు, కొంత ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క వ్యక్తిత్వం వెనక్కి తీసుకోవడం ఏదైతే ఉందో తీసుకుని ఆ రోజు దేశవ్యాప్త అల్లర్లు ఆపడం, దాంతో వ్యతిరేకంగా మాట్లాడారు. అటువంటి శక్తులన్నీ అయిపోయి వాళ్ళ ఆటలన్నీ కట్టివేయబడ్డాయి. ఇప్పుడు ఏమీ చేయలేని విధంగా ఈరోజు పేపర్ లీక్ ద్వారా యువతనంతా కూడా రెచ్చగొట్టాలని నేపాల్, బంగ్లాదేశ్ తరహాగా ఒక ఉద్యమం తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నది అమిత్ షా గారు. ఇటువంటి శక్తులందరినీ పీచ మణుస్తాం, వాళ్ళకి గట్టి హెచ్చరికిస్తాం. మీరు గాని దాడి చేస్తే
తప్పనిసరిగా మీకు ఏదైతే చూపిస్తాం ఇవాళ మొత్తం అందరిది కూడా రికార్డ్ అయింది. ఎవరెవరైతే నిజమైన నీట్ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ల పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. వాళ్లకు సంబంధించిన అంశాల పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అంశాలు మేము ముందుకెళ్తాం. కానీ ఇవాళ యొక్క కుహన రాజకీయ నాయకులకి, దేశ వ్యతిరేక శక్తులకి హెచ్చరిస్తున్నాం. మీరు ఇటువంటి చర్యలు పాటుపడితే ఉపేక్షించేది లేదు అని తెలియజేయడం కోసమే ఇవాళ శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ పెనుగంచిప్రోలు గ్రామంలో కిడ్నాప్ గా భావించిన ఘటన ప్రేమ వివాహం పేరుతో ముగిసింది. యువతి తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లి గుడిమెట్ల శివాలయంలో వివాహం చేసుకుంది. నూతన దంపతులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నందిగామ మండలం మాగల్లులోని మసీదు రహదారిని వెంటనే సీసీ రోడ్డుగా నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ మార్గాన్ని 235 మంది రైతులు వినియోగిస్తున్నారు. వర్షాల వల్ల బురదలో రాకపోకలు, ధాన్యం రవాణా తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.